మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడునని తనలో తాను నమ్ముకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా నుండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. వెరీ గుడ్. సో ఇక్కడ ఒక వృత్తాంత క్రమాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఉపదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈ సీన్ మొత్తం ఒకసారి ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు ఈ ఉపదేశంలో ఫస్ట్ స్టార్టింగ్ మాట ఏంటి అంటే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఒకసారి అనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా. ఏ మాటలు ఎవరితో చెప్తున్నారు అంటే, ముందు జరిగిన విషయానికి మనం వెళ్ళాలి. ముందేం జరిగింది అంటే, అక్కడ ఆయన సుంకరుల దగ్గర భోజనం చేయడం మనం చూస్తూ ఉంటాం. అక్కడికి కొంతమంది పరిసయ్యులు వచ్చి, నువ్వు సుంకరులతో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటారంటే, మేము బాగా ఉపవాసం చేస్తున్నాం, మేము బాగా నిష్ట కలిగి ఉన్నాం, కానీ నీ వెనకాల తిరుగుతున్న శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అడిగినప్పుడు వాళ్ళతోటి యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపదేశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏమంటారంటే, పెళ్లి కుమారుడి ఇంట్లో ఉండగా పెళ్లి కుమారుడి ఇంట్లో ఎవరన్నా దుఃఖపడుతూ ఉంటారా? ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు అందరూ దుఃఖపడే సమయం వస్తుంది అని చెప్తారు. అలాగే అంతకుముందు వచనం మీరు చూస్తే 17వ వచనం, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని వారితో చెప్పాను. ఇది అక్కడ సీన్. అయితే ఆ ఉపదేశం ఎండింగ్లో ఏం జరుగుతూ ఉందంటే, బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫినిష్ చేశారు. అప్పుడు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఈ మాటలు వాళ్ళతో చెప్తా ఉన్నారు, ఫినిషింగ్కి వచ్చింది. అప్పుడు ఆయన దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఇదిగో చెప్పండి అనండి ఒకసారి. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఎవరు అనుకుంటున్నారు ఈ అధికారి? ఎవరై ఉంటారు ఈ అధికారి? పోలీస్ అధికారా, లేదంటే గవర్నమెంట్ అఫీషియలా, లేదా వేరేనా ఏదైనా అధికారా? ఎవరై ఉంటారు ఈ అధికారి అంటే, తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో సరిగ్గా దీని గురించి చెప్పబడలేదు. ఒకసారి ఇంగ్లీష్లో ఏముంది, ఎవరైనా చదువుతారా? ఎవరు ఈ అధికారి అనేది మనకి ఇంగ్లీష్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఎవరు ఈ అధికారి? ఓకే, సినగాగ్ లీడర్ అంట. ఎవరు అంటే, సమాజ మందిరం యొక్క అధికారి. ఎవరు? ఇక్కడ తెలుగులో మాత్రం అధికారి అని రాస్తుంది, ఇంగ్లీష్లో మాత్రం సమాజ మందిరం యొక్క అధికారి అని రాస్తుంది. సమాజ మందిరం యొక్క అధికారి అంటే ఎవరు అంటే, చర్చ్లో ఎల్డర్స్ ఉంటారు కదా మనకి. ఉదాహరణకి మొన్న మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లూథరన్ చర్చ్లో కొంతమంది ఎల్డర్స్ ఉన్నారు, బాగా రిచ్ పార్టీస్ ఉంటారు. మెథడిస్ట్లో కొంతమంది ఎల్డర్స్ ఉంటారు. అలాంటి ఒక అధికారి, సమాజ మందిరానికి చెందిన ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటి చూడండి, 18వ వచనం చూడండి. ఒక అధికారి వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ ఆయనకి మ్రొక్కి అనండి. ఫస్ట్ ఏం చేశాడు? మ్రొక్కాడు. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు వచ్చాం కదా. ఇప్పటి వరకు ఎవరైనా ఆయనకు మ్రొక్కినట్టుగా చూసామా? ముందు చూసామా? జ్ఞానులు ఏం చేశారు? మరి పశువుల కాపర్లు ఏం చేశారు? మ్రొక్కారు కదా. అయితే ఇక్కడికి వస్తే ఈయన కూడా ఈయనకు మ్రొక్కుతున్నారు. అయితే ఎవరికి మ్రొక్కుతాం మనం? ఎవరికి వర్షిప్ చేస్తాం మనము అంటే, మనుషులకైతే వర్షిప్ చేయము. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 25-26 చదవండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 25-26 చదవండి. చాలు. ఇప్పుడు పేతురు దగ్గర కొర్నేలి వచ్చాడు.
కొర్నేలి వచ్చి వెంటనే చేసిన పని ఏంటి? పడి మొక్కే ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రేతులు ఎలా రియాక్ట్ అయ్యాడు? నేను కూడా మనుషుల్నే, నాకు మొక్కొద్దు నువ్వు అంటే. మనుషులకు మొక్కొద్దు అంటే ఎవరికి మొక్కాలని అర్థము? దేవునికి మాత్రమే మొక్కాలని అర్థం. ఇప్పుడు రెండో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. వెరీ గుడ్. ఇక్కడ పద్మాసు ద్వీపంలో యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నాడు. అయితే ఈయనకి ఆ దర్శనం ఎవరైతే చూపిస్తూ ఉన్నారో ఆ దేవదూతల్ని చూడంగానే యోహాను గారు వెంటనే ఏం చేశారు? మ్రొక్కారు. మ్రొక్కిన వెంటనే దేవదూత ఏమంటా ఉంది? వద్దు సుమి, నేను కూడా మీలాంటి ప్రవక్తనే, నేను కూడా మీలాంటి శిష్యున్నే, నేను కూడా మీలాంటి సహపని వారినే, మొక్కొద్దు మీరు నాకు. మొదటి విషయంలో పేతురు అనే మనిషిని చూస్తున్నాం. మనిషిని మొక్కుతున్నప్పుడు పేతురు ఏమన్నాడు? వద్దు అన్నాడు. ఇక్కడ రెండో విషయంలో దేవదూతను చూస్తూ ఉన్నాం. దేవదూతను స్వయంగా యోహాని మొక్కుతూ ఉన్నప్పుడు దేవదూత ఏమంటా ఉంది? వద్దు అని అంటా ఉంది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పాస్టర్ గారు కనిపిస్తే అక్కడ వంగి వంగి దండాలు పెడతా ఉన్నాము. మన దగ్గరే కాదు, ఈ ఫ్యూడల్ వ్యవస్థ అనేది చాలా చోట్ల ఉంది. ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో నించొని ఉన్నాను, ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నాను గ్యాలరీలో. పక్కన చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అజీం ప్రేమ్జీ అని విప్రో చైర్మన్, విప్రో కంపెనీ స్థాపించింది ఆయన అజీం ప్రేమ్జీ. ఆయనతో పాటు చాలా రిచ్ పీపుల్ ఉన్నారు, సూట్స్లో ఉన్నారు, మంచి మంచి బ్లేజర్స్ వేసుకొని ఉన్నారు. లేడీస్ కూడా ఫుల్ గోల్డ్ వేసుకొని మంచి మంచి చీరలు కట్టుకొని అందరూ అలా నించొని ఉన్నారు. వాళ్ళు దిగడం కూడా లగ్జరీ కార్స్లో దిగుతున్నారు, జాగ్వర్ కార్ అలాంటి పెద్ద కార్లలో దిగుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి నేను వాళ్ళు గమనిస్తూ ఉన్నాను. నేను వాళ్ళని విప్రో చైర్మన్ అనగానే మనకి చూస్తూ ఉంటాం కదా, ఆయన వెనకాల బాడీ గార్డ్స్, గన్మెన్స్ అందరూ ఉన్నారు. చూస్తూ ఉన్నాను నేను. చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఫ్లైట్ నుంచి ఒక ఆయన దిగాడు. ఆయన ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు, గ్యాలరీలోకి నడుచుకుంటూ వస్తే ఇప్పటి వరకు ఈ స్త్రీలను నేను చూశాను కదా, వీళ్ళందరూ ఇలా సాష్టాంగపడి ముందుకు పడుకొని వాళ్ళ జుట్టుని ఇలా వేశారు, ఇటొకళ్ళు జుట్టుని ఇలా ముందుకేశారు. ఆయన ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన వీళ్ళ జుట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? కోటీశ్వర్లైన స్త్రీలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు సాష్టాంగపడి మొక్కుతూ ఉంటే ఆయన జుట్టు మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతకు ఆయన ఎవరు అంటే ఆగా ఖాన్ అనే ఒక ప్రిన్స్ ఉంటాడు. వీళ్ళందరూ కోజే ముస్లిమ్స్ అనమాట. వీళ్ళ కమ్యూనిటీకి ఒక దేవుడు ఉంటాడు, మనుషుల్లోనే వాళ్ళు దేవుడిని వెతుక్కుంటారు. అతనే ఆగా ఖాన్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి రాగానే ఈ కోటీశ్వర్లైన స్త్రీలందరూ పడుకొని మొక్కుతూ ఉన్నారు. ఆ జుట్టు మీద నుంచి ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా పాస్టర్ గారు కనపడంగానే మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాల్సింది అయిపోతుంది కదా, వెంటనే మనం మనుషులకు మొక్కుతూ ఉంటాం. ఈరోజు పాస్టర్ గారిని, ఈరోజు దేవుడినన్నా ఎవరేం పట్టించుకోరు, కానీ పాస్టర్ గారిని అంటే మాత్రం వెంటనే కోపం వచ్చేస్తాం. మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం, ఎవరిని మొక్కుతూ ఉన్నాం? ఇక్కడ చూడండి, స్వయంగా సమాజ మందిరం యొక్క అధికారి వచ్చి ఆయనకి మొక్కాడంట. ఏం చేశాడు? మొక్కాడు. మనుషులకి మొక్కినప్పుడు వద్దన్నారు, దేవదూతకు మొక్కినప్పుడు వద్దన్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వద్దన్నాడా? లేదు. అక్కడే మనకు ఆయన దైవత్వం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే మనం ఆయన దేవుడు అని తెలుసుకుంటాం. ఈరోజు చాలామంది వచ్చి హిందువులు, ముస్లింలు వచ్చి అడుగుతారు, యేసుక్రీస్తును నేనే దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు బైబిల్లో, ఎక్కడ చెప్పుకున్నాడు బైబిల్లో అని అడుగుతా ఉంటాడు. చెప్పుకోవాలి ఆయన. ఉదాహరణకి మా ఇంటి ఓనర్ వచ్చి కొన్ని సంవత్సరాలుగా రెంట్ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు మా దగ్గర. ఓకే, మా ఇంటి ఓనర్ అనుకోకుండా దుబాయ్ ఇక్కడికి వెళ్ళాడు. ఇంటి ఓనర్ కొడుకు వచ్చి రెంట్ అడిగాడు. రెంట్ అడిగినప్పుడు నువ్వు ఆయన కొడుకు అని ప్రూఫ్ ఏంటి అన్నాను అనుకో, నేను బాగుంటుందా? లేదు, ఆయన రాగానే నేను గుర్తించి ఓహో ఈయన ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు కదా, ఈయన మనం రెంట్ ఇవ్వాలి కదా, రెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఇప్పుడు ఆ ఇంటి ఓనర్ కొడుకు వచ్చి స్వయంగా నేను ఇంటి ఓనర్ కొడుకుని, నేను ఆధార్ కార్డు చూపించాలా, నీకు మా ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించాలా, రేషన్ కార్డు చూపించాలా అంటే ఎంత గలీజ్గా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా వచ్చిన తర్వాత ఆయన చెప్పుకోవాల్సిన పని లేదు, నేనే దేవుడిని, నాకే మొక్కండి, అవసరం లేదు. అలా అధికారి వచ్చినప్పుడు, ఆయన మొక్కినప్పుడు ఆయన ఏం చేశాడు? సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే
ఆ ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు. ఆ ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు. ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉద్దేశం ఏమీ లేదు, గొప్ప మాట ఏమీ లేదు. చూడండి, ఆయన అధికారం వచ్చి ఏం చెప్పాడు ఆయనకి, చదవండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఆయన కుమార్తె చనిపోయిందంట. ఆల్రెడీ చనిపోయింది. అయినా సరే ఈయన అక్కడికి వస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చి ఏమడుగుతా ఉన్నాడు, నువ్వు వచ్చి నాతో వస్తే చేయి వేస్తే. ఇప్పుడు దీన్ని ఇందాక మనం పాడుకున్న పాట ఒకటి ఉంది కదా, ఏం పాట అది, యేసు నీవే. ఒక్కసారి పాడండి ఆ పాట, ఫస్ట్ లైన్ పాడండి. ఇప్పుడు ఈ లైన్ ఆ అధికారి యేసుక్రీస్తుతో పాడుతున్నట్టుగా ఊహించుకోండి. ఆ సమాజ మందిరం యొక్క అధికారికి ఇప్పుడు ఎవరు కావాలి? యేసు నువ్వే కావాలి. ఊహించుకోండి ఆ సీన్ ఒకసారి. అధికారి వెళ్ళి అక్కడ పాడుతూ ఉన్నాడంట, యేసు నీవే కావాలి, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో వస్తే ఏ తెగులు, పాడుతూ ఉన్నాడంట. అయితే ఇక్కడ ఈ అధికారి యొక్క విశ్వాసంలో ఒక చిన్న లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, 8వ అధ్యాయం 8వ వచనంలో, అదే మత్తయి సువార్తలో చూడండి, 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇంకో అధికారి వస్తాడు యేసుక్రీస్తు దగ్గరికి. చూడండి 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. వెరీ గుడ్. ఇక్కడ 8వ అధ్యాయము 8వ వచనంలో రోమియోలకు చెందిన ఒక శతాధిపతి వస్తాడు. ఆయన యూదుడా అంటే కాదు, ఆయనకి యేసుక్రీస్తు తెలుసా అంటే తెలియదు, కానీ ఎక్కడో విన్నాడు. విని స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆ శతాధిపతి స్వయంగా వచ్చి ఆయన ఏమంటాడంటే, యేసు నువ్వు నాతో రావద్దయ్యా, నువ్వు రావద్దు, యేసు నీ మాట మాత్రమే. పాడండి ఆ పాట, నీ మాట చాలయ్యా. ఆ శతాధిపతి దగ్గర, ఆ శతాధిపతి ఈ రోమిలకు చెందిన శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాట ముగించుకుంటూ వస్తారు. ఆయన పాడుతున్నట్టు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, అందుకే నువ్వు నీ మాట చాలు, నువ్వు మాట చెప్తే చాలు, నీ తోడు నాకు చాలు, ఆ మాట ద్వారా అక్కడ స్వస్థపరచబడతారు. వీళ్ళిద్దరి విశ్వాసంలో తేడా ఏంటి అంటే, ఇక్కడ ఈ శతాధిపతికి యేసుక్రీస్తు ఎవరో ఆయన గురించిన అవగాహన పెద్దగా లేదు. ఎందుకంటే ఆయన రోమియుడు, రోమా రాజ్యానికి చెందిన శతాధిపతి. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని మాత్రమే తెలుసు, కానీ ఆయన మాత్రమే మెస్సయ్య అని తెలియదు. ఆయన కూడా విశ్వాసంతో వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, నీ మాట చాలు అన్నాడు. కానీ ఇక్కడ యూదులకి అధిపతి, సమాజ మందిరం యొక్క అధికారి స్వయంగా మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య స్వస్థపరుస్తాడు అని తెలిసి కూడా, మెస్సయ్య మాటలో స్వస్థత ఉందని తెలిసి కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, విశ్వాసంలో చిన్న లోపం, నువ్వు నాతో పాటు రావాలి, వస్తే నా కూతురు స్వస్థపరచబడుతుంది అంటాము. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక సీన్ జరిగింది. ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఒక అధికారి ఆయనకు మొక్కి, నువ్వు నాతో పాటు రావాలయ్యా అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడు, ప్రస్తుతానికి ప్రేమ వచ్చాడు అనుకున్న దగ్గరికి, నువ్వు నాతో రావాలి అనగానే మేమిద్దరం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు ఆయన, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. మధ్యలోనే ఇంకొక సీన్ జరుగుతూ ఉంది. చూడండి 19వ వచనమా 20వ వచనం చూడండి. ఇక్కడ కావుదాం. ఇక్కడ వీళ్ళు దారిలో ఉన్నప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టుకుంటే, ఆయన చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతానని చెప్పి తనలో తానే అనుకొని అక్కడికి వచ్చింది. అయితే దీని బ్యాక్గ్రౌండ్ని మనం ఒకసారి చూడాలి. ఏంటి అంటే, ఈ విషయాన్ని ఇదే క్రియని మార్కు గారు, లూకా గారు చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. కానీ మత్తయ్య గారి దగ్గరకు వచ్చేసరికి ఈయన చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాడు. యేసుక్రీస్తు శిష్యుల్లోనే 3 శిష్యులు తమ సువార్తల్లో ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నం చేశారు, కానీ
మత్తయ్య గారు మాత్రం చాలా షార్ట్గా స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. లూకా గారు, మార్కు గారు ఇంకా విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, వాళ్ళ శిష్యుల్లోనే చాలా తేడాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉన్నారు, కానీ అందరూ క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డారు. అయితే అసలు ఎందుకు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏంటి అనే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే, లేవియ కాండం 15వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదవండి. లేవియ కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. అంతేనా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికైనా రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంటే కనుక చాలా సింపుల్గా చెప్పాలంటే ఆమె అపవిత్రురాలు అని చెప్పి మోషే ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఒకవేళ ఆమె వెళ్ళి ఎవరినన్నా ఒక పురుషుణ్ణి కానీ వేరే స్త్రీని కానీ ఎవరినన్నా ముట్టుకుంటే వాళ్ళు వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే బట్టలు ఉతుక్కొని స్నానం చేసుకొని తనను తాను పవిత్రపరుచుకున్న తర్వాత యూదా సాంప్రదాయంలో అప్పుడు వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమాన్ని మోషే ధర్మశాస్త్రంలో పెట్టడం జరిగింది. అంటే కరోనా డిజీజ్ లాగా అనమాట. ఇప్పుడు ఆమె కరోనా ఉంది, కరోనా ఉన్నప్పుడు ఆమె ఏమో వాళ్ళు క్వారంటైన్ అయిపోవాలి, బయటకు వెళ్ళడానికి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. అయితే ఇక్కడ ఆ సీన్ని మనం ఆలోచించుకుంటా ఉన్నాం, ఆ సీన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు అధికారితో పాటు ఆ యూదుల సమాజ మందిరం ఒక అధికారితో పాటు నడుస్తూ ఉన్నాడు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. ఆయన యేసుక్రీస్తు చుట్టూ ఎంత గ్రూప్ ఉండి ఉంటుంది, చాలామంది గ్రూప్ ఉండి ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఈమె మెయిన్ టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది. అంటే బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందా, వీక్గా ఉంటుందా? చాలా వీక్గా ఉంటుంది. స్త్రీలకు తెలుసు ఆ విషయం. ఆ చాలా వీక్గా ఉన్న బాడీ తోటి ఆమె ఈ గుంపుని దాటుకొని యేసుక్రీస్తు యొక్క బట్టని ముట్టుకోవాలి, చెంగును ముట్టుకోవాలి. అయితే ఈ గుంపులో ఇలా గుంపంతా ఉన్నప్పుడు వీళ్ళందరినీ తోసేసి వెళ్ళే అధికారం ఉందా ఆమెకి? లేదు. ఒకవేళ ఆమెను ఎవరన్నా చూసి ఈమె కదా రక్తస్రావం కలిగిన స్త్రీ కదా, ఈమె బయట ఉండాలి కదా, ఎక్కడికి ఎందుకు వచ్చింది మనుషుల్లోకి అని చెప్పి గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే నాకు తెలిసి బహుశా స్లోగా ముసుగేసుకొని ఉంది. అసలు పెద్ద టాస్క్ ఏంటంటే గ్రూప్ని దాటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు గుంపు ఉందనుకోండి, గుంపు ఒకరికొకరు టచ్ అయి ఉంటారా, లేదంటే దూరంగా ఉంటారా? టచ్ అయి ఉంటారు. ఎలా వెళ్ళి ఉంటుంది, ఎలా శ్రమపడి ఉంటుంది కదా. అందరినీ తప్పించుకొని ఇలా 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 ఎవరికి టచ్ అవ్వకుండా అలా వెళ్ళి వెంటనే ఏం ముట్టుకుంది? యేసుక్రీస్తు యొక్క చెంగు అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో దానికి వేరే మాట ఉంది. చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. ఇంగ్లీష్లో ఏం మాట ఉంది చదవండి ఒకసారి దానికి. ఇంకా గార్మెంట్ అనే ఉందా? క్లాక్ అని ఉందా? ఇంకేమైనా ఉందా? ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, యూదుల సాంప్రదాయం ప్రకారము మోషే ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు యూదులకు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటి ఆ క్రమము అంటే, పురుషులు ఏదైతే వస్త్రాన్ని వేసుకుంటారో ఆ వస్త్రం చివరి అంచున 4 తెలుగులో ఏమంటామంటే దాన్ని ఫ్రిల్స్ అంటాం. లేడీస్ చీరలు ఎప్పుడన్నా చూడండి, చివరిలో ఇలాగ ముడి వేసి ఇలాగ ఎలాడుతూ ఉంటాయి. 4 ఫ్రిల్స్ని పెట్టాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో ఉంది. చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 38, 39 చదవండి ఒకసారి. 38, 39.
ఉమ్, చూచిన వాటిని బట్టి ఉమ్. వ్యభిచరింపక ఓకే, చాలా అక్కడ దాకా. అయితే యెహోవా దేవుడు యూదులకి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు, ఒక వస్త్ర క్రమాన్ని తీసుకొచ్చాడు. ఏంటి అంటే వాళ్ళు వేసుకున్న బట్టకి చివర్లో ఏముండాలి? కుచ్చులు ఉండాలి. ఆ 4 కుచ్చులు టాజిల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని. ఆ 4 కుచ్చులు దేనికి సాదృశ్యమై ఉన్నాయి? దేనికి సాదృశ్యమై ఉన్నాయంటే యెహోవా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలకు సాదృశ్యమై ఉన్నాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మోషే ధర్మశాస్త్రము లేదా పాత నిబంధనలో యెహోవా దేవుడు యూదులకు ఇచ్చిన వస్త్రం యొక్క క్రమాన్ని యేసుక్రీస్తు వారు కూడా వేసుకొని ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి నేను పాస్టర్ని కదా, నేను సూట్ వేసుకొని తిరుగుతా అనలేదు. నేను దేవుణ్ణి కదా, నేను మీకంటే సపరేట్గా ఉంటా అనలేదు. యూదులకు ఏదైతే క్రమాన్ని దేవుడు ఇచ్చాడో ఆ క్రమాన్ని ఆయన పాటిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే యూదులని యూదేతరుల్ని సపరేట్ చేయడం కోసం ఈ క్రమాన్ని యెహోవా దేవుడు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన ఫాలో అవుతూ వచ్చాడు. అలా ఫాలో అవుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్త్రీ వచ్చి ఏమనుకుందంటే, వస్త్రపు చెంగు అని తెలుగులో ఉంది కానీ ఆ కిందున్న కుచ్చులు ఉన్నాయి చూడండి, ఆ కుచ్చుల్ని తాకినా చాలు నాకు స్వస్థత వస్తుందని. మూఢనమ్మకంలాగా అనిపించట్లేదు ఇది ఒక మూఢనమ్మకంలాగా ఉంది కదా ఆమె ఆలోచన విధానం. తనలో తాను అనుకుంది, తనకు ఎవరైనా చెప్పారా? పోనీ ఇంతకుముందు ఎక్కడన్నా ఆయన వస్త్రపు చెంగుని తాకితే స్వస్థత వచ్చిందని ఎక్కడుందా? లేదు, ప్రాచుర్యంలో కూడా లేదు. కానీ ఆమె తనలో తాను అనుకొని వెళ్ళి ఏం చేసింది? వెంటనే వస్త్రపు చెంగుని వెంటనే ముట్టుకోగానే వెంటనే ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము ఆమెను బాగుపరచును అని. అయితే వేరే సువార్త క్రమాల్లో మనం చూసినప్పుడు అయితే ఆయన నుంచి మహిమ వెళ్ళిపోయినట్టు, ఆయనకు యేసుక్రీస్తు ఆ స్త్రీ ఎవరో తీసుకురమ్మన్నట్టుగా ఉంటుంది. యేసుక్రీస్తు ఆ స్త్రీని ఎందుకు ముందుకు తీసుకొని వచ్చాడంటే, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలుగా ఆ స్త్రీ బహిష్కరణలో బతుకుతూ ఉంది, ఎవరిని ముట్టుకోకుండా బతుకుతూ ఉంది. కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తును ముట్టుకుంటే గనక యేసుక్రీస్తు కూడా బట్టలు ఉతుక్కొని స్నానం చేసి తాను పవిత్రుడయ్యి అప్పుడు మళ్ళీ సమాజంలో తిరగాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన అవసరం లేదు ఆయన. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాము, స్త్రీలు బోధించకూడదు. బహుశా అక్కడ ఆ స్త్రీ వచ్చి ఆయన ముట్టుకోగానే చాలామంది ఆమెను కొట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అపవిత్రురాలా, ఆయన ముట్టుకుంటావా నువ్వు? దేన్ని ఆధారం చేసుకొని కొట్టుండొచ్చు? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బహుశా ఆమెను కొట్టుండొచ్చు. బహుశా మరణశిక్ష కూడా ఉండుండొచ్చు. ఈరోజు మళ్ళీ అదే మనం క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు దీన్ని ఆధారం చేసుకొని కొడతా ఉన్నారు. వాళ్ళు బోధించొద్దు, వీళ్ళు బోధించొద్దు, స్త్రీలు బోధించొద్దు, స్త్రీలు ముసుగేసేసుకోవాలి. నేను అది తప్పనట్లేదు. కానీ ఇది రూల్స్ బుక్ కాదు. ఇదేం కాదు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణం చేయమని చెప్పి యాజకులు యెహోవా దేవుడు చెప్పినప్పుడు దాన్ని పరిపూర్ణం చేయకుండా వాళ్ళు దాన్ని ఒక రూల్ బుక్ లాగా తయారు చేసి ప్రజల్ని వేధించడం స్టార్ట్ చేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం ఈ లైన్లో చెప్తా ఉంటే అన్నీ ఆయన ఈ లైన్లో కొత్త అర్థాలు చెప్తా ఉంటారు. ఇన్ని రోజులు వాళ్ళు ఇదే అనుకున్నారు, కానీ ఆయన దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చి ఆమె రాగానే ఆమెతో ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచబడినది. ఎందుకు చేశాడు అంటే, మొదటి విషయము, ఒక అఫీషియల్ డిక్లరేషన్ కోసం ఆ స్త్రీని యేసుక్రీస్తు వారు పిలిచి అందరి ముందు చూపించే ప్రయత్నం చేశారు. బహుశా వాళ్ళందరూ అనుకోని ఉండొచ్చు, అసలు ఈ రోగం ఇంకెప్పటికీ బాగుపడదు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తను తిట్టి ఉండొచ్చు. బహుశా తన భర్త కూడా తను వదిలేసి ఉండొచ్చు. బహుశా జరిగి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు అఫీషియల్గా ఆమెను తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉన్నారు అక్కడ. అలాగే రెండో విషయం ఏంటి అంటే, ఈ రక్తస్రావము అనే విషయము అప్పటి వరకు తన ప్రైవేట్ ఇష్యూ, అది తన రహస్యమైన ఇష్యూ.
అప్పటి వరకు. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని పబ్లిక్ చేసేస్తా ఉన్నారు. కొత్త నిబంధన వచ్చేసింది. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇలాంటివి ఏవీ లేవు. ఒక పాస్టర్ గారు అంటున్నారు ఒక ఊర్లో, నేను స్త్రీలని నేను స్టేజ్ ఎక్కనివ్వను అన్నాను. ఎందుకై గారు అన్నా, వాళ్ళకి రక్తస్రావం వస్తుంది, స్టేజ్ అపవిత్రం అయిపోతుంది అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా యేసుక్రీస్తు వారే బహుశా మన దగ్గర తీసుకొని ఉంటాడు. దగ్గర తీసుకొని నువ్వు బాగుపరచబడ్డావు. మొదటి విషయం ఏంటంటే అఫీషియల్ డిక్లరేషన్ ఇచ్చాడు, నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్పి. రెండో విషయం ఏంటంటే ప్రైవేట్గా ఉన్న ప్రాబ్లమ్ని పబ్లిక్గా సాల్వ్ చేశాడు, పబ్లిక్గా అడ్రస్ చేశాడు. మూడో విషయం ఏంటి అంటే ఆమె ఒక మూఢనమ్మకంతో ఉంది కదా, దాన్ని చెంగును ముట్టుకుంటే వస్తుంది స్వస్థత అని ఒక మూఢనమ్మకంతో ఉంది కదా, దాన్ని ఆయన పటాపంచలు చేసేస్తాడు. నాలుగో విషయం ఏంటి అంటే ఒకవేళ కనుక ఆ స్త్రీ ఆ చెంగు ముట్టుకొని స్వస్థపరచబడి బయటికి వెళ్ళిపోతే కనుక లైఫ్ లాంగ్ తనకు ఆ గిల్ట్ ఉండిపోయేది, లైఫ్ లాంగ్ తను బాధపడుతూ ఉండేది. అయ్యో నేను ఒక తప్పు పని చేశానే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన కూడా అపవిత్రం చేశానే అని చెప్పి జీవితాంతం తను బాధపడుతూ ఉండేది. అలాంటి బాధ తనకు ఉండకుండా స్వయంగా ఆయనే తీసుకొచ్చేసి ఏం పర్వాలేదంట. ఇంకో విషయం ఏంటి అంటే ఆమె అక్కడ ఈమెను స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు, ఈమె స్వస్థపరచబడినప్పుడు యేసుక్రీస్తు పక్కన ఎవరున్నారు? సమాజ మందిరం యొక్క అధికారి ఉన్నాడు. ఆయన గుర్తొచ్చి ఉండాలి, నన్ను పట్టుకెళ్తే స్వస్థత కాదు, నా మాటలో స్వస్థత ఉంది, నా వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. చివరి విషయం ఏంటంటే ఆమె విశ్వాసం ద్వారా ఒక టైటిల్ సంపాదించుకుంది. ఏంటది? ఏంటా టైటిల్? చూడండి, కుమారి ఏమన్నాడు? కూతురు అన్నాడు ఆమెని. బహుశా ఇప్పటి వరకు ఈ టైటిల్ ఎవరికి రాలేదు, బహుశా ఇప్పటి వరకు ఈ టైటిల్ ఎవరికి రాలేదేమో. ఆ టైటిల్ ఆమె సంపాదించుకుని ఆమె విశ్వాసం ద్వారా ఆమె 12 సంవత్సరాలు. ఇంకో విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ స్త్రీలు రక్తస్రావంతో ఉంటారో మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు సమాజ మందిరంలోకి రావడానికి అర్హులు కారు. అంటే సమాజ మందిరంలోకి వెళ్ళి యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులు కారు. ఇప్పుడు ఆమె సమాజ మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? 12 సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండిపోయిందంట. నువ్వు రాకూడదు సమాజ మందిరంలోకి అన్నారు. సమాజ మందిరంలోకి ఆమెని రానివ్వట్లేదు కాబట్టి సమాజ మందిరంలో ఉన్న దేవుడు స్వయంగా ఆమె దగ్గరికి వచ్చేసి ఏమంటా ఉన్నాడు? ఇదేం లేదు, ఇంకా ఇదంతా ప్రైవేట్ ఇష్యూ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ అని చెప్పి ఆమెను స్వస్థపరిచాడు. 12 ఏళ్ళు పాపం ఆరాధించకుండా ఉందంట. పాపం 12 ఏళ్ళు బాధపడతా ఉందంట. పాపం 12 ఏళ్ళు బహిష్కరించబడిందంట. పాపం 12 ఏళ్ళు నిందించబడతా ఉందంట. 12 ఏళ్ళు స్వస్థత కోసం నిరీక్షణతో ఎదురు చూస్తాం. ఆ 12 ఏళ్లలో విషయాన్ని 12 సెకండ్లతో తీర్చేసాడు. మనం కూడా లేని విషయాల్ని నెత్తి మీద పెట్టుకొని పోరాటం చేస్తూ ఉంటాం. రాత్రి ఆ పిల్లలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన విషయం ఇది. ఒకసారి నేను ఒక చిన్న వృత్తాంతం రాసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన విషయాల్ని నా వాడుక భాషలో వృత్తాంతం రాసుకుంటూ ఉంటాను. ఒక చిన్న పిల్లోడు ఇంతే ఉన్నాడంట. చిన్న పిల్లోడు, బహుశా వాడు ఒక ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అయి ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి నిక్కర్ ఒకటే ఉందంట, పైన చొక్కా కూడా లేదంట. ఆ నిక్కర్కి ఒక మొలతాడు కట్టుకొని ఆ నిక్కర్ కూడా జారిపోతూ ఉందంట, దాన్ని పైకి లాక్కుంటూ ఉన్నాడంట. లాక్కుంటూ ఉండి ఇలా ఇంటి బయట కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడంట. వాళ్ళ తండ్రి గారు ఇంట్లో ఉన్నాడంట. అయితే ఇంటి బయట గేట్ దగ్గరికి వాళ్ళ తండ్రి గారి యొక్క శత్రువు వచ్చాడంట కత్తి పట్టుకొని వీళ్ళ తండ్రిని చంపేయడానికి. ఇంట్లోపల ఎవరున్నారు? తండ్రి. ఇంటి గేట్ దగ్గర ఎవరున్నారు? తండ్రి యొక్క శత్రువు కత్తి పట్టుకొని వచ్చి నించున్నాడంట. ఇది బుడ్డోడు బయట ఆడుకుంటున్న బుడ్డోడు చూశాడంట. చూసి ఆ పక్కనే ఆ తండ్రి యొక్క కత్తి, పెద్ద కత్తి ఉందంట, పొడవాటి కత్తి ఉందంట, తండ్రి యుద్ధానికి తీసుకెళ్లే కత్తి. ఆ కత్తి తీసుకొని వెళ్ళిపోయి అదేమో పడిపోతుందంట. వీడు దాంతోపాటు అటు ఇటు పడిపోతున్నాడంట. పడుకుంటూ వెళ్ళిపోయి గేట్ దగ్గరికి వెళ్ళి, రే మా నాన్న దగ్గరికి వస్తావురా నువ్వు, నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి ఇలా తిప్పేస్తున్నాడంట కత్తితో పాటు వీడు కూడా పడిపోతున్నాడంట అటు ఇటు. చొక్కా లేదు, నిక్కర జారిపోతుంది.
వీడు కట్టె అటు ఇటు తిరుగుతుంటే అవతల గేట్ బయట ఉన్న శత్రువు చూసి ఇలా కిందకి చూసి నవ్వి ఆయన చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తితో డిప్ప మీద ఒకటి కొట్టాడంట. పక్కకి వెళ్ళి ఆడుకోవాలి. మనోడు ముందుకు పడిపోయి మొహం అంతా మట్టి అయిపోయి ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి చిన్నపిల్లడు అంటే ఇంతే ఉంటాడు కదా, మన కాలు దాకా వస్తాడు. తండ్రి కాలు పట్టేసుకొని ఏడుస్తున్నాడు అంటే గట్టి గట్టిగా. ఏమైంది నాన్న అంటే ఇలా జరిగింది బయట అనగానే, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, అది నా పని. ఈ చిన్నపిల్లడు ఎవరు తెలుసా? నువ్వు. ఆ తండ్రి ఎవరు తెలుసా? ఆ గేటు బయట ఉన్న శత్రువు ఎవరు తెలుసా? మనం నెత్తి మీద భారంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మనది కాని పోరాటాన్ని మన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలుగా తన పోరాటం కాని పోరాటాన్ని నెత్తి మీద భరిస్తూ ఉంది. బాధను భరిస్తూ ఉంది, నిందను భరిస్తూ ఉంది, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. పోరాటం చేయకుండా వెళ్ళి ఆయన చెంగు దగ్గరికి వెళ్ళిపోయి చెంగు పట్టేసుకుంది. వెంటనే స్వస్థత వచ్చేసింది. ఒకవేళ నువ్వేదైనా అలాంటి పోరాటంతో ఉన్నావేమో, అప్పుల పోరాటంతో ఉన్నావా? ఉండొచ్చు. పాపం అనే పోరాటంతో ఉన్నావా? ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు అనే పోరాటంతో ఉన్నావా? ఉండొచ్చు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నావా? ఉండొచ్చు. కానీ ఆ పోరాటం నీది కాదు, ఆ ఆయుధం కూడా నీది కాదు, ఆయన చేతిలో పెట్టేసాయి. నీ పోరాటము ఆయన పోరాడతాడు, నిన్ను ఆయన గెలిపిస్తాడు. ఆమేన్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక.